రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? తెలుగుదేశం. ఎందుకనండి? ఈ ప్రభుత్వం బాగా ఈ ప్రభుత్వం పనులు లేవు. స్టార్టింగ్ ఇసుక ఆపేశాడు. 2 సంవత్సరాలు పనులు లేవు. ఇప్పుడు పనులు లేవు. బిల్డింగ్లు కట్టించుకుంటేనే మేము పనులు లేదు. బిల్డింగ్లు ఎవరు కట్టించుకోవట్లేదు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. సాధారణంగా ఇప్పుడు కరెంటు ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, ఇంధనం ఛార్జీలు అన్నీ పెరిగాయి కదా, సో దానిపై మీ స్పందన ఏంటి? అన్నీ పెరిగినాయి. పనులు లేవు. అప్పులు చేసి తింటున్నాం. ప్రజల్లో ఉండే మనిషి నాని గారా చిన్ని గారా అంటే మీరేం చెప్తారు? చిన్ని గారు. ఎందుకని? ఆయనే తిరుగుతున్నాడు, ప్రజల్లోకి వస్తున్నాడు, మంచి చెడు చూసుకుంటున్నాడు, ప్రతి నియోజకవర్గానికి వస్తున్నాడు. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాము. ఎందుకని? మాకంతా పనులు లేక పాటలు లేక మేము చెప్తున్నాడు కదండి కుర్రాడు, అంత మరీ ఘోరంగా జరుగుతుంది. పక్క టీడీపీకి ఓట్లు వేస్తాం మేము. గత 5 ఏళ్లుగా రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా దారుణంగా తయారైంది అంటున్నారు. దీనిపై మీ పరిస్థితి ఏంటి? మరీ ఘోరంగా తయారైనాయండి. చంద్రబాబు ఉన్నప్పుడు బంగారులాగా ఉండే రోడ్లు, హైవే రోడ్లు కానీ ఈ రోడ్లు కానీ బంగారులాగా ఉండేవి. అంతా బ్రహ్మాండం చేసి పెట్టాడు. ఈ రోడ్లు సగం అక్కడ చేసి వదిలి పక్కన పెట్టి వదిలేశాడు అంతే. ఈ ఎలక్షన్ అయిపోయేదాకా దాన్ని ముట్టుకునే పని లేదు. ఇల్లు ఇస్తాను అని చెప్పి ఇల్లు అక్కడ మూల పెట్టి పారేశాడు. అప్పుడు ఇల్లు లేదు, ఏమి లేదు, పట్టాలు వచ్చేసినాయి, అవి వచ్చినాయి అని చెప్పి అంటున్నాడు. అక్కడ ఏమీ రాలేదండి. 35,000 రూపాయలు కూడా కట్టించుకున్నారు. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? జనసేన, టీడీపీ అండి, అంతే. అంటే జనసేన, టీడీపీ కూటమి అదే ఎందుకు అనుకుంటున్నారు? అవి రెండు కలిస్తే బాగుంటుంది, ప్రజలకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ద్వారా సింపతి ఓట్లు ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయి? సింపతి కాదండి, మా అభివృద్ధి కావాలి. మనకి అభివృద్ధి చేస్తాడు. సింపతి సంగతి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు మంచి చేస్తాడు. రేట్లు కూడా అంతా ఏదైనా కానీ కార్మికులను చూస్తాడు. మెయిన్ భవన నిర్మాణ కార్మికులను చూస్తాడు. వాళ్ళకి మేలు జరుగుతుంది. మాకు జగన్ వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకి ఏ రకంగా ఉపయోగం లేదు. మా డబ్బులు కూడా వాడుకున్నారు. మాకంటూ ఒక పన్ను ఉంటుంది కార్మికులకి, అది కూడా వాడేసుకున్నాడు జగన్. మాకు చంద్రబాబు జనసేన కూటమి కావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. కేశినేని చిన్ని గారు, శివనాథ్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి కొంచెం చెప్తారా? చిన్ని గారు బాగా చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. చిన్ని గారు నెంబర్ 1. అన్ని విషయాల్లో కూడా పేదలకి సహాయపడుతున్నారు. చిన్ని గారు అయితే కంపల్సరీగా నాని గారి కంటే 100 రెట్లు బెటర్ అని నేను చెప్పగలను.